దేవునికి స్తోత్రం. మీ అందరికి వందనాలు. నా పట్ల, నా బిడ్డ పట్ల దేవుడు గొప్ప మేలు చేసిండు. నాకైతే ఆపరేషన్ జరుగుతుందని మేము చాలా భయపడ్డాం. కానీ దేవుడు ఆపరేషన్ జరగకుండా మందుల ద్వారాగా దేవుడు నాకు ఎంతో స్వస్థనిచ్చాడు. అట్లాగనే నా చిన్న బిడ్డగాడ ఈ గడ్డలేసి చాలా బాధపడ్డాం మేమైతే. సర్జరీ జరిగిద్ది అది ఇది జనం భయపెట్టారు. కానీ నమ్మదగిన దేవుడు మాకు అన్యాయం చేయలేదు. ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేసుకున్నాం. దిక్కులేని మా జీవితాలను దేవుడు ఎంతో కాచి కాపాడిండు. దేవునికి ఎంతో స్తుతులు స్తోత్రాలు. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. నేను కూడా చిన్న సాక్ష్యం చెప్పాలని ఆశపడుచున్నాను. జనవరి మాసంలో 2వ ఆదివారం ఇక్కడికి వచ్చి ఉన్నాం. మేము ఇక్కడికి వచ్చేటప్పుడే అనారోగ్య పరిస్థితిలో ఉన్నాం. పాస్టర్ గారు, నేను, నమ్మిక ముగ్గురం అలాగే ఉన్నాం. కానీ మరి ప్రార్థన వెనకే వేయకూడదని అలాగే వచ్చాం. అట్లా వచ్చిన తర్వాత మళ్ళీ పెళ్ళి ఒకటి ఉందని అది చూసుకున్నాం. వెళ్ళేటప్పుడు అయిపోయింది 14వ తారీఖున పెళ్ళి. 15వ తారీఖున ఆ నైటే వెళ్ళాం. 14వ తారీఖు నైటే వెళ్తూ ఉన్నప్పుడు ఇంకా బాలేకనే ఉన్నాం. మంచు అలాగే వెళ్ళిపోయాం. వెళ్ళిన దగ్గర నుంచి 15-20 రోజుల వరకు ఆమె నమ్మిక కొంచెం బాగుంది. పాస్టర్ గారికి నాకు అసలు దగ్గు, జలుబు, జ్వరం ఎన్ని మందులు వాడినా కూడా తగ్గలేదు. ఎన్ని మందులు వాడాం. వెళ్ళి టాబ్లెట్లు బెంజమిన్ కూడా 2-3 సార్లు టాబ్లెట్లు తెచ్చాడు. అలాగే ఉంది. ఒకరోజు నాకు చెప్పలేదు పాస్టర్ గారు. ఆయన ఇంకా చాలా ఇదైపోయారు, నేను చెప్తే బాధపడతానని. ఆ విధంగా జరుగుతూ ఉంది. కానీ దేవుడు మమ్మల్ని స్వస్థపరిచాడు. నమ్మిక విషయంలో కూడా రోజు పగలంతా బాగుంటుంది, నైట్ వచ్చేపాటికి జ్వరం వస్తుంది బాగా. ఇంకా ఒక రోజు నాకు కూడా నిద్ర రావట్లేదని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇంకా రాకూడదు జ్వరం అని సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటానయ్యా అనుకున్నాం. దేవుడు స్వస్థపరిచాడు. దేవుడి సాక్ష్యం దీవించును గాక. ఆమేన్. సాక్ష్యాలు చెప్పిన వారందరి గురించి ప్రార్థన చేద్దాం. మోకరించుదాం, కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. యేసయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, సాక్ష్యం చెప్పి ఉన్నారు నీ బిడ్డలు. అయ్యా, సాక్ష్యమే సగం సువార్త అన్నావు. వారికి చేసిన మేలును బట్టి ప్రభువా సన్నిధానంలో సాక్ష్యం చెప్పారు. అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు అయ్యా, నాకు మరి దేవుని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని, దేవుడు నా పట్ల గొప్ప కార్యాలు చేశాడని సాక్ష్య రూపంలో అయ్యా, సాక్ష్యం అంటే కనిన వినిన సంగతులు తెలుపుటయే సాక్ష్యం అన్నావు. అయ్యా, మేము కన్నవి, మేము విన్నాయి, మేము ప్రభు అనుభవించినవి సాక్ష్య రూపంగా చెప్పి ఉన్నాం. బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోనండి. వారిని ప్రభు ఇంకను పరిపూర్ణతలోకి నడిపించండి. అయ్యా, నర్సింగ్ గారి భార్యని కూడా ప్రభు నీ సన్నిధానానికి నడిపించండి. స్వాతమ్మ గారి భర్తను కూడా మీ సన్నిధానం నడిపించండి. అయ్యా, నీ కొందనాలు ప్రభు. రేవకమ్మ గారి జీవితంలో ప్రభు అయ్యా చేసిన మేలును బట్టి నీ కొందనాలు తన సాక్ష్య రూపంగా చెప్పింది మీరు విన్నారు. అది మీరు సహాయం దయచేయండి. అయ్యా, నీ కొందనాలు ఇంకా సాక్ష్యం చెప్పిన బిడ్డలు ఉన్నారు. అయ్యా తల్లి గారు, అది వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. తన పట్ల చేసిన మేలును బట్టి నీకు స్తోత్రాలు. ఇక్కడ నాయన సన్నిధానంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా ప్రభువా మీరు ఆశీర్వదించి అయా నీ కొందనాలు మీరు మహిమ పొందమని, ముందున్న కార్యక్రమం నడిపించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. ఇంకొకసారి చదువుకుందాం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై ఉన్నది. నాతో చెప్పండి ఈ మాటలు. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దేవుడు చదవబడినటువంటి వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. విశ్వాసము, నిరీక్షణ, ఈ రెండు విషయాలు ఇందాక ఒక పాట పాడుకున్నాం కదా. విశ్వాస
నిరీక్షణతో కనిపెట్టి ఉన్నచో పొందేదమెన్నో మేలులు ప్రభువా నీ పాద సన్నిధిలో. దేవుని పాదాల చెంత సాగేటటువంటి ప్రతి ఒక్కరి జీవితాల్లో మేలులు పొందుకోవాలి అనంటే ఆయన పాద సన్నిధిలో సాగేటటువంటి మన జీవితాల్లో ప్రాముఖ్యముగా రెండు విషయాలు మనము కలిగి ఉండాలి. ఒకటి విశ్వాసము, రెండవది నిరీక్షణ. అందరు చెప్పండి. ఒకటేంటి? విశ్వాసము, రెండవది నిరీక్షణ. హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో గ్రంథకర్త తెలుపబడినటువంటి ఆ యొక్క విషయం ఏంటంటే, విశ్వాసమనున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపము అని, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది అనేటటువంటి మాట అక్కడ చూస్తాం. అదృశ్యమైనటువంటివి అంటే దృశ్యము కానటువంటివి, ఉన్నవి అని నమ్మేటటువంటి దానిని విశ్వాసము అంటారు. ఉదాహరణకి ఇక్కడ టేబుల్ ఉంది. ఇది ఉంది కాబట్టి మనం ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నాం. దాని మీద ఫ్లవర్ వాజులు పెట్టాం, దాన్ని చక్కగా డెకరేట్ చేసుకున్నాం, దీనిని కంటిన్యూ చేస్తూ ఉన్నాం. లేనటువంటి వస్తువుని ఉన్నది అని అనుకోవాలంటే కష్టంగా ఉంటుంది. ఇక్కడ టేబుల్ లేదు, ఉంది అనుకోవాలంటే, ఉంది అని నమ్మి ఏదో చేసేటటువంటి వ్యక్తిని విచిత్రంగా చూస్తారు. లేని వస్తువుని ఉన్నది అన్నట్టుగా ఫీల్ అవుతా ఉన్నాడు, హెలుజరేషన్ అని ఇమిటేట్ చేసే విధానం కూడా ఉంటుంది. లేని వస్తువు నమ్మటం అనేటటువంటిది అసాధ్యం. అదృశ్యమైనవి ఉన్నవి అని చెప్పటం అనేటటువంటిది అది చాలా కష్టతరం. అయితే వాక్యం సెలవిస్తూ ఉంది, నీవు నిజంగా విశ్వాసము గనక ఉంచితే, నువ్వు దేని కొరకైతే ఎదురు చూస్తూ ఉన్నావో అనగా నిరీక్షిస్తూ ఉన్నావో, నిరీక్షణ ఉంటుంది కానీ విశ్వాసం ఉండదు. అంటే ఎదురు చూస్తూ ఉంటాం కానీ నమ్మం, ఎదురు చూస్తూ ఉంటాం కానీ నమ్మం. మనకి స్వస్థత అవసరం, ఎదురు చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడే బాగు చేస్తాడు దేవుడు అని అంటే నమ్మం. ఎక్కడన్నా అద్భుతాలు జరిగినాయి అంటే నమ్ముతాం. మన జీవితంలో ఇప్పుడు నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను, దేవుడు నా ఎడల అద్భుతాన్ని ఆశ్చర్యకార్యాన్ని చేస్తాడంటే నమ్మం. మనల్ని మనం తక్కువగా అంచనేసుకుంటాం. ఎవరెవరికో దేవుడు చేస్తాడు కానీ నా జీవితంలో దేవుడు చేస్తాడా? దేవుడు చేస్తాడని నమ్ముతాం ఎవరికో, కానీ నా జీవితంలో కూడా చేస్తాడా అని అంటే ఏమో లేదు, నేను దానికి తగినటువంటి వాడిని, తగిన దాన్ని కాదు అని మనలను మనం గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాం. నిరీక్షణ ఉంటుంది అంటే ఎదురు చూస్తూ ఉంటాం, కార్యాల కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. కానీ కార్యాలు జరుగుతాయి అని నమ్మటంలో కొంత సందేహం అనేటటువంటిది ఉంటుంది. మనం ఎదురు చూసేటటువంటి ప్రతి విషయాలు అనగా నిరీక్షించేటటువంటి ప్రతి విషయం పొంది ఉన్నాము అని నమ్మేటటువంటి ఆ యొక్క ప్రక్రియను విశ్వాసం అని అంటారు. వాక్యం సెలవిస్తూ ఉంది, ఒక వ్యక్తిని చూసి యేసయ్య అన్నాడంట, ఇశ్రాయేలీయులలో ఎంత గొప్ప విశ్వాసం నేను ఎక్కడ చూడలేదు అన్నాడు. ఒక వ్యక్తిని చూసి ఏమన్నాడు?
ఇశ్రాయేలీయులలో ఇంత గొప్ప విశ్వాసం నేను ఎక్కడ చూడలేదన్నాడు. ఆ మాట చదవండి. మార్కు సువార్త 5వ అధ్యాయము. ఏమని పలికాడు యేసయ్య? ఇశ్రాయేలీయులలో ఇంతటి గొప్ప విశ్వాసం నేను ఎక్కడ చూడలేదు. ఆ సందర్భం ఏంటంటే, శతాధిపతి యేసయ్య దగ్గరకు వచ్చాడు. ఒక 100 మంది మీద అధికారము కలిగినటువంటి, అధికారిగా నియమించబడినటువంటి ఒక వ్యక్తి యేసయ్య దగ్గరకు వచ్చాడు. ఆయన కోసం రాలా. తన ఇంటిలో పనివాడు పక్షవాతంతో బాధపడుతూ ఉన్నాడు. ఆయన బాగుపడాలి అని ఎదురు చూస్తున్నటువంటి వానిలో ఈ యజమానుడు కూడా ఉన్నాడు. తన ఇంటిలో పని చేసేటటువంటి ఒక వ్యక్తి బాధపడుతూ ఉన్నాడు అని, ఆయన ఆ బాధలో నుంచి బయటికి రావాలి, ఆయన బాగుపడాలి అని ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఆ సందర్భం లూకా సువార్త 7వ అధ్యాయము 9వ వచనంలో ఆ మాట చూస్తాం. యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి అతని వెంట వచ్చుచున్న జన సమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలీయులలోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను నేను. చాలు, వినాలి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఆయన యొక్క గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి ఆశీర్వాద క్రియలతో మనలను దర్శించబోతూ ఉన్నాడు. అందరూ ఆమె చెప్పండి గట్టిగా. రోజు ఆయన బాధ చూస్తూ ఉన్నాడు. తన ఇంట్లో పని చేసేటటువంటి దాసుని యొక్క ఆ బాధ చూస్తూ ఉన్నాడు. తను లేవటం ఇబ్బంది అవుతూ ఉంది. తన యొక్క వ్యక్తిగత పనులు చేసుకోవటం ఇబ్బంది కలుగుతూ ఉంది. పక్షవాయువు కలిగితే ఆ పక్షవాతం ఏం చేస్తూ ఉంటుంది? నేను యాక్టింగ్ చేయమల్లా ఏం చేస్తూ ఉంటుంది? పక్షవాతం మనిషిని ఏం చేస్తా, నరాలన్నీ చచ్చుబడిపోతాయి. తన బట్టలు తను ధరించలేడు. తన యొక్క పర్సనల్ పనులు ఏదైతే ఉంటాయో వేరే వారి మీద ఆధారపడాలి, డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఎక్కడికన్నా పని మీద వెళ్ళాలి అని అంటే ఈయన ఇంకొకరు తీసుకెళ్ళాలి. ప్రతి చిన్న పనికి, కొన్నిసార్లు మంచినీళ్ళు తాగాలన్నా కానీ ఖచ్చితంగా ఇంకొకరి మీద ఆధారపడాలి. ఈ పరిస్థితి అంతా శతాధిపతి అనేటటువంటి వ్యక్తి, అనగా ఎవరికైతే పక్షవాతం వచ్చిందో అతని యొక్క యజమానుడు, ఇంగ్లీష్లో చెప్తే ఇంకా బాగా అర్థమవుతుంది అనుకుంటా, ఓనర్. ఎవరు? పక్షవాతం ఎవరికైతే వచ్చిందో అతని ఓనర్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. ఈయన బాధ, ఈయన వ్యధ. తన కోసం ఆ బాధను తొలగించాలి, తన కోసం ఏదైనా చేయాలి, తన ఆ బాధ నుంచి విమోచించబడాలి అని తన నిమిత్తం యేసయ్య దగ్గరకు వచ్చాడు. అది ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి విషయం. నువ్వు నీ ఇంటి పక్క వారి గురించి, వారి బాధ గురించి, వారి వ్యాధి గురించి, వారికి ఉన్న ఇబ్బందుల గురించి ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడతారా? మా ఒక్కసారి కుడి చేయి పైకి తల్లులు అనండి. మీ ప్రక్క వారికి ఉన్నటువంటి బాధ గురించి వేరే వారి దగ్గరికి వెళ్ళి వారి కాళ్ళ మీద పడతారా? బైబిల్లో ఆయన పడ్డాడా లేదా? ఎవరి గురించి? తన గురించా?
తన యొక్క రక్త సంబంధికుల గురించా? తన పనివాని గురించి. ఎట్లా ఉంటుందంటే పనివారు అని అంటే వాళ్ళకి బాగుంటే పనికి వస్తారు, బాగాపోతే పని మానేస్తారు, ఇంకొకళ్ళు పెట్టుకుంటాం. అంతేనా? నీకు నాకు బాగాలేదని మన గురించి రిస్క్ తీసుకునేటటువంటి వారు అసలు ఉండరు, చాలా అరుదు. పైపెచ్చు కొంత సహాయం ఏదన్నా చేయగలుగుతారేమో కానీ మన గురించి ఇంకొకటి కాళ్ళు పట్టుకోవటం అసలు ఉండదు. అయితే శతాధిపతి తన పనివాని గురించి యేసయ్య దగ్గరికి వెళ్ళి ఆయనకి సాగిలపడి, అయ్యా యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చి ఏమని అడిగాడు? అయ్యా నా దాసుడు పక్షవాతం చేత మిగుల బాధపడుతున్నాడు. ఎలా బాధపడుతున్నాడంట? మిగుల బాధపడతా ఉన్నాడు అని చెప్పి, మీరు నా ఇంటికి రావటానికి నేను యోగ్యుడను కాను, మాట మాత్రము సెలవిస్తే నా దాసుడు స్వస్థపరచబడతాడు అనేటటువంటి రిక్వెస్ట్ యేసుక్రీస్తు ప్రభువారిని చేసుకున్నటువంటి విధానం అక్కడ చూస్తాం. మాట యేసయ్య దగ్గరకు వచ్చి, మీరు నా ఇంటికి రావటానికి నేను యోగ్యుడను కాను, మీరు మాట మాత్రము సెలవిస్తే పక్షవాతముతో మిగుల బాధపడుతున్నటువంటి నా దాసుడు స్వస్థపరచబడతాడు అని వేడుకున్నాడు. మన కళ్ళ ఎదుటే మనం కూడా చాలా సమస్యలు గుండా వెళ్తూ ఉంటాం. కొన్నిసార్లు ఆర్థిక పరంగా, కొన్నిసార్లు శరీర బలహీనతతో, కొన్నిసార్లు కొన్ని చేయాల్సినటువంటి పనులు జరగక దానికి ఎవరు రికమెండేషన్స్ కావాల్సి వచ్చి, కొన్నిసార్లు మనకు కావలసినటువంటి అవసరమైనటువంటి వస్తువులు మనం పొందుకోలేక అనేకమైనటువంటి ఇబ్బందులు, సమస్యలు దాని గుండా మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. తీరితే బాగుండు, జరిగితే బాగుండు, స్వస్థపడితే బాగుండు, సమృద్ధి ఉంటే బాగుండు అని వాటి కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. దానిని నిరీక్షణ అంటారు. ఎదురు చూస్తూ ఉండేదాన్ని ఏమంటారు? ఎదురు చూస్తూ ఉండేదాన్ని ఏమంటారు? పరలోకం మనం వెళ్తాం, అంతేనా అమ్మా? అవునా కదా? ఎక్కడికి వెళ్తున్నాం మనం? మైపాల్. ఎక్కడికి వెళ్తున్నాం మనం? పరలోకం వెళ్తా ఉన్నాం. నేను పరలోకం వెళ్ళనన్న వాళ్ళు చేయి పైకి ఎత్తండి. నేను పరలోకం వెళ్ళను, జాగ్రత్తగా నెల. నేను పరలోకం వెళ్ళను, పరలోకం నాకు అవసరం లేదు అన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే చేయి పైకి ఎత్తండి. పరలోకం యేసయ్య ద్వారా, మనం యోగ్యులం కాదు కానీ యేసయ్య ద్వారా మనం పరలోకానికి వెళతాం. దానిని నిరీక్షణ అంటాం. అంటే మనం వెళ్ళలేదు, వెళ్తాం, ఎదురు చూస్తూ ఉన్నాం. నిరీక్షణ, ఎదురు చూసేదాన్ని ఏమంటారు? నిరీక్షణ. ఈ ఎదురు చూసేటటువంటి యొక్క ప్రక్రియలో నేను ఎదురు చూడటం కాదు, నేను ఎదురు చూసేటటువంటి క్రియ యేసయ్య ద్వారా జరిగిద్ది అని మనం నమ్మేటటువంటి ప్రక్రియ విశ్వాసం. ఎదురు చూస్తూ ఉంటాం కానీ విశ్వసించం. ఎదురు చూస్తూ ఉంటాం కానీ విశ్వసించం. ఎదురు చూస్తూ ఉంటాం, కావాలనుకుంటాం, కావాలి అనుకుంటాం, ఎదురు చూస్తూ ఉంటాం. కానీ యేసయ్య మీద ఆధారపడి, దేవా నువ్వు ఇస్తావు నాయనా, ఇదిగో నాకు ఇది అవసరం ఉంది, ఇది కావాలి, ఇదిగో నువ్వు ఇస్తావు అనేటటువంటిది నమ్మలేం. నమ్మితే
నమ్మితే, లేఖనం సెలవిస్తా ఉంది, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును. సమస్తము అని అంటే అన్య కొన్న మరి కొన్నిటి మీద ఆధారపడతాం, దేవుని మీద అన్నిటి మీద ఆధారపడతాం, కొన్నిటి మీద ఆధారపడతాం. నిజం చెప్పండి, కొన్నిటి మీదే ఆధారపడతాం కదా, అన్నిటి మీద ఆధారపడం. కొన్ని ఏంటంటే మనం చేసుకోగలం అనుకుంటాం. దేవ సహాయం చేయి ప్రభా అని కొన్నిటి మీద ఆధారపడం. కొన్ని మనం చేసుకోలేని ఉంటాయి. కానీ వాక్యం సెలవిస్తూ ఉంది, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యం అని ఉంటుంది. శతాధిపతి ఆయన దగ్గరకు వచ్చి పలికిన మాట ఏంటంటే, నీవు మాట మాత్రం సెలవిస్తే చాలు. అంటే యేసయ్యలో తనకున్నటువంటి నమ్మకం ఏంటంటే, ఆయన మాట చెప్తే జరుగుతుంది అని. రాత్రంతా చేపలు పట్టినటువంటి ఆయన అలసిపోయి వల కడుక్కుంటూ ఉన్నటువంటి పేతురు దగ్గరకు వచ్చి యేసయ్య పలికిన మాట ఏంది అనంటే, యేసయ్య ఆయనతో అన్నాడు, అయ్యా కొంచెం లోతుకెళ్ళి వల వేయి అన్నాడు. అప్పుడు పేతురు యేసయ్యతో మాట్లాడిన మాట ఏంటి, నా ఏలినవాడా, రాత్రంతా మేము ప్రయాసపడ్డాం కానీ ఒక్క చేప అయినా దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వల వేస్తా ఉన్నా. ఈయన కూడా దేని యందు విశ్వాసం ఉంచాడు? యేసుక్రీస్తు ప్రభువారి నోటు నుంచి వచ్చేటటువంటి మాట ద్వారా ఆయన మాటను బట్టి విశ్వాసం ఉంచాడు. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం చేత బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ పరిశుద్ధ లేఖన భాగంలో చూస్తాం. ఈమె విశ్వాసం డిఫరెంట్. ఆయన మాట అవసరం లేదు, అసలు ఆయన కనుదృష్టి కూడా నాకు అవసరం లేదు, ఆయన ధరించినటువంటి వస్త్రం అలాగూ టచ్ చేస్తే చాలు, నేను నా బలహీనతలో స్వస్థత పొందుకుంటా అన్నట్టుగానే సమూహం 100 మంది 1000 మంది యేసయ్యతో నడుస్తూ ఉన్నప్పుడు, మరి 12 సంవత్సరాల నుంచి బాగా వీక్గా ఉండి బలహీనంగా ఉండి మరి ఎలాగూ వెళ్ళిందో, ఎలాగూ శక్తిని కూడబెట్టుకొని నడిచిందో తెలియదు. కానీ ఆయన దగ్గరికి వెళ్ళి సమూహంలో ఆయన దగ్గరికి వెళ్ళి వస్త్రపు చెంగు ముట్టింది. లేఖనంలో రాయబడిన మాట, వెంటనే ఆమె రక్తధార కట్టెను అనేటటువంటి మాట వాక్యంలో చూస్తాం. అదే అధ్యాయంలో ఒక అతను యాయూరు అనేటటువంటి ఆయన ఉన్నాడు. ఆయనకు కూడా విశ్వాసం ఉంది. ఆయన విశ్వాసం ఎలాగూ అనంటే, అయ్యా నువ్వు రా, నీ చెయ్యి నా కుమార్తె మీద ఉంచు, నా కుమార్తె స్వస్థపరచబడుతుంది. ఆయన పొజిషన్ ఏంది? 12 సంవత్సరాలు ఈడు కలిగినటువంటి ఒక్కతే ఒక కుమార్తె, ఆమె తప్ప ఇంకా ఒకే ఒక కూతురు, ఆమె తప్ప పురుషుడు కానీ, ఆమె తప్ప కుమారుడు కానీ కుమార్తెలు కానీ లేరు, ఒక్కతే కుమార్తె. లేఖన భాగంలో రాయబడినటువంటి మరొక మాట ఏంటంటే, ఆమె చావ సిద్ధముగా ఉన్నది అనే మాట చూస్తాం. ఆ లాస్ట్ స్టేజ్లో యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళాడు ఆ బిడ్డ తండ్రి. అయ్యా నువ్వు నా ఇంటికి రా. ఆయన ఏమన్నాడు? నా ఇంటికి మీరు రావటానికి నేను యోగ్యుడిని కాదు, మాట మాత్రం సెలవివ్వు, నా దాసుడు ఎవరైతే ఉన్నారో ఆయన స్వస్థపరచబడతాడు అని ఆయన మాటలో నమ్మాడు. ఈయన నువ్వు నా ఇంటికి రాయా, యేసయ్యా నీవు నా ఇంటికి రా, నీవు నా ఇంటికి వస్తే మీ హస్తం నా కుమార్తె మీద ఉంచితే ఆమె చావ సిద్ధంగా ఉంది అనేది వాస్తవం. కొన్ని క్షణాల్లో చనిపోతుంది, కానీ నాకున్న నమ్మకం నువ్వు వస్తే నీ హస్తం నా కుమార్తె మీద ఉంచితే ఆమె బ్రతుకుద్ది.
ఈ ప్రక్రియలో చిన్న గ్యాప్ వచ్చింది. ఏ ప్రక్రియలో? ఈ 12 సంవత్సరాల కుమార్తె దగ్గర చావ సిద్ధంగా ఉన్నటువంటి ఆ బిడ్డ దగ్గరకు యేసయ్య వచ్చేటటువంటి ప్రక్రియలో, యేసయ్య వచ్చి తన హస్తము కుమార్తె మీద ఉంచి స్వస్థపరిచేటటువంటి ఆ ప్రక్రియలో చిన్న గ్యాప్ వచ్చింది. ఏంటి ఆ గ్యాప్ అంటే, ఈయన యేసయ్యను రిక్వెస్ట్ చేసుకొని తన ఇంటికి తీసుకొస్తూ ఉన్నప్పుడు మరొకడు అదే ఇంటి దగ్గర నుంచి వచ్చి, నాయనా నీ కుమార్తె చనిపోయింది, ఈ బోధకుణ్ణి శ్రమ పెట్టవద్దు అని పలికాడు. ఏమని పలికాడు? నీ కుమార్తె నీ కుమార్తె, ఆయన చెప్తా ఉన్నాడు, నీ కుమార్తె చనిపోయింది. నువ్వు నమ్మావు. ఏం చేసావు? నువ్వు నమ్మావు. కానీ నీ నమ్మకం ఏమైపోయింది? ఇప్పుడు నీ నమ్మకం ఇక్కడ పని చేయలా. నువ్వు నమ్మావు, నీ నమ్మకం పని చేయలా. చాలాసార్లు మనం కూడా నమ్ముతాం, లైట్గా తీసుకుంటాం. అది జరగదు, లేకపోతే జరిగిందో. కొన్నిసార్లు జరిగితే దేవునికి స్తోత్రం చెబుతాం, ఇదిగో నిలబడి సాక్ష్యం చెబుతాం సువార్తమ్మకలాగా. ఏమని చెప్పింది? మా ఆయన సహకరించేవాడు కాదు, ఇప్పుడు లేచి ఏం పెట్టాడంట? మార్చాలి ప్రభు, మార్చు ప్రభు, మార్చు ప్రభు, మార్చు ప్రభు, మార్చు ప్రభు అని ప్రార్థన చేసింది. ఆయన మారలే అనుకున్నావా? ఆయన మారలే. మారితే మారే, లేకపోతే లేదులే. నేను ప్రార్థనకి వెళ్తున్నా కదా, ప్రార్థనకు వస్తూ ఉంది. లైట్గా తీసుకుంది, బలంగా తీసుకోవాలి, లేకపోతే ఎప్పుడో పెట్టేవాడు ఆ టీ. కొన్నిసార్లు మన విశ్వాసం ఏదైతే ఉంటుందో ఫెయిల్ అవుతూ ఉంటుంది. అందరి విశ్వాసం అది జరుగుతూ ఉంటే ఇక నా మనిషి భూమి మీద ఆగడం. ఏ మనిషి కూడా నమ్మింది నమ్మినట్టుగా జరుగుతూ ఉంటే ఆగుతాయా? కాళ్ళు ఆగుతాయా? ఇంకా నమ్మకం ఎట్లాగా ఉంటుంది తెలుసా? ఇప్పుడే రెక్కలు కట్టుకొని నేను ఎగరాలా అన్నట్టుగా ఉంటుంది. ఎగురుతూ ఉంటాడు. అనుకున్నదంతా జరిగితే ఏం చేస్తారు? ఎగురుతూ ఉంటారు. ఎవరు కింద 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 నిలబడరు, ఏం చేయరు. విశ్వాసం ఫెయిల్ అయిపోయింది. He got failed in his faith. అరే నాయన, నీ కుమార్తె చనిపోయింది, వచ్చేసి ఆయన ఇబ్బంది పెట్టమాక అంటా ఉన్నారు. లేఖనం సెలవిస్తూ ఉంది, ఆయన ఫెయిల్ అనుకొని కుమార్తె చనిపోయింది అనే వార్త ఎప్పుడైతే విన్నాడో వస్త్రాన్ని పట్టుకొని రెండుగా చించి ఎలుగెత్తి ఏడుస్తూ ఉన్నాడంట. కారణం ఏంటంటే ఆమె గాక కుమారులైనను కుమార్తెలైనను ఆయనకి లేరు. ఆయన విశ్వసించాడు గనుక, విశ్వాసం ఫెయిల్ అయిపోయిందని తన వస్త్రాన్ని పట్టుకొని చించి ఎలుగెత్తి ఏడ్చి ఇంకా నేను ఎవరి కోసం బ్రతకాలి అని అంగలారుస్తూ ఏడుస్తూ రొమ్ము బాదుకుంటూ ఉన్నటువంటి తరుణంలో ఉంది ఆ మాట బైబిల్లో. ఆయన రొమ్ము కొట్టుకొనుచు తన వస్త్రాన్ని పట్టుకొని రెండుగా చించి ఎలుగెత్తి ఏడుస్తుండెను అనేటటువంటి మాట చూస్తాం బైబిల్లో. గుండెలు బాదుకుంటూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. ఇంకా నా బ్రతుకు ఇంకా ఎవరి కోసం బ్రతకాలా? ఇంకా నా వృద్ధాప్యంలో నన్ను చూసుకునేటటువంటి వారు ఎవరు? లేకపోతే ఆప్యాయతగా నన్ను పిలిచేటటువంటి వారు ఎవరు అని ఏడుస్తూ ఉన్నటువంటి తరుణంలో అని వెన్ను తట్టి, భయపడకు, నమ్మిక మాత్రమే ఉంచు, నీ కుమార్తె స్వస్థపరచబడును అని అన్నాడు. నన్ను వెనుదీయనీయక వెన్ను తట్టినావు, నన్ను వెనుదీయనీయక
వెన్ను తట్టినావు. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన. నీ ముఖము మనో. నీవే నా తోడువై, నీవే నా నీడవై, నా హృదిలో నా నిలచిన జ్ఞాపికవై. నీవే నా తోడువై, నీవే నా నీడవై, నా హృదిలోన నిలచిన జ్ఞాపికవై. అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై నన్ను వెనుదీయనీయక వెన్ను తట్టినావు. అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై నన్ను వెనుదీయనీయక వెన్ను తట్టినావు. నన్ను గమనిస్తూ ఉండాలా. ఇది మీరు పాటలు పాడుతూ ఉంటే కళ్ళు మూసుకుని చప్పట్లు కొడతా ఉండు. రైట్. ఆయన ఏడుస్తూ రోదిస్తూ దిక్కులేని స్థితిలో నేను దిక్కులేని వాడను అని కృంగిపోయి తన వస్త్రాన్ని చింపుకొని పిచ్చి పట్టిన వాడిలాగా ఇక నా బ్రతికెందుకు అనేటటువంటి స్థితిలో ఏడుస్తూ ఉన్న ఆయన ఏం చేస్తా ఉన్నాడంట, వెనుదీయనీయక వెన్ను తడతా ఉన్నాడు. ఆయన ధైర్యంగా ఉండు. ఏదన్నా ఒక చెయ్య మనం కృంగిపోయేటప్పుడు వెన్ను తడితే ఆ బలం మామూలుగా ఉండదు అసలు. అంతరంగంలో కొన్ని బాధలు, సమస్యలు, శోధనలో గుండా మనం వెళ్తా ఉన్నప్పుడు హృదయం మొత్తం దుఃఖంతో నిండిపోయి వేదన చెందుతూ ఉండేటటువంటి పరిస్థితుల్లో ఒక్క చెయ్యి చాలు, వెన్నుతటే నేనున్నా అని ఒక్కరు తొరిగితే చాలు. ఎంత బలం ఉంటుందంటే ఆ బలం కొన్ని కోట్లు ఇచ్చినా దొరకదు. నిలబడాలా, డబ్బుదే ఉంది, తినటానికే కావాలా, అంతకుమించి కావాలా? తినటానికి కావాలా, పడుకోవటానికి కావాలా? అమ్మా పడుకోవటానికి మంచం ఉంటే చాలు. ఎట్లాగా అయిపోయిందంటే ఎవడో ఏదే పరుపు డబ్బులతో చేయించాడంట, ఎక్కడ పెట్టుకోవాలో తెలియక. ధనం అనేది, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ధనం మనకి ఎంతలో కావాలో అంతలోనే ఉండాలి, కానీ ఎక్కువగా వెళ్ళకూడదు. మన టాపిక్లోకి వద్దాం. యేసయ్య వెన్ను తట్టి భయపడకు అని, భయపడకు, 3 మాటలు, భయపడకు, నమ్మిక మాత్రమే ఉంచు, నీ కుమార్తె స్వస్థపరచబడుతుంది అని వెన్ను తట్టినప్పుడు ఆయన పొందుకున్న బలం దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. కావాలా వద్దా? హృదయం నిండా దుఃఖంతో నిండిపోయి కళ్ళ నిండా నీరు వచ్చేసేసి కృంగిపోయి ఇక నా వల్ల కాదు అని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు యేసయ్య మన దగ్గరకు వచ్చి, నాగరాజ్ ఐఎమ్ విత్ యూ అని దేవుడు అంటే ఇంకే పాట వస్తుంది? ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్య
ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. అలాగ వెన్ను తట్టి ఇంటికి తీసుకొచ్చాడు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, భయపడకు. ఏమన్నాడు? భయపడకు. నమ్మిక ఎవరుంచారు? ఎవరుంచారు? ఇప్పుడు ఈ సందర్భం యాయూరు ఎవరుంచారు? ఎవరి నిమిత్తం? కుమార్తె నిమిత్తం నమ్మిక ఉంచాడు కదా. ఆయన ఉంచినటువంటి నమ్మికని మరలా గుర్తు చేస్తూ ఉన్నాడు. అయినా అదే నమ్మకం ఉంచాం. దేవుడు కార్యం చేయాలంటే ఏం కావాలంటే మనకి నమ్మకం కావాలా. నమ్మాలి. ఏం చేయాలి? నమ్మాలి. దానినే ఇంకా కొంచెం వేరే హై లెవెల్లో విశ్వాసం అని పిలుస్తారు. ఏమంటారు? విశ్వాసము. భయపడకు, నమ్మిక మాత్రమే ఉంచు. నీ కుమార్తె అక్కడ పరిశుద్ధ లేఖన భాగంలో యేసయ్య చేసినటువంటి అద్భుతాలలో నాకు నచ్చినటువంటి దేవుని యొక్క స్వస్థత కార్యము ఫస్ట్ ప్లేస్లో ఉండేటటువంటి ఉపమానం ఇది. మొట్టమొదటి స్థానంలో నాకు బాధ కలిగినప్పుడల్లా ఇదే చదువుకుంటూ ఉంటా. నాకు ఏదైనా సమస్య వచ్చినప్పుడల్లా ఈ ఉపమానమే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా, ఈ అద్భుతాన్ని జ్ఞాపకం చేసుకుంటా. ఎందుకంటే అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక నిర్దిష్టత అనేటటువంటిది ఉంటుంది అక్కడ. ఏంటంటే అది అక్కడ చచ్చిపోయింది అని తన ఇంటి దగ్గర నుంచి ఒక ఆయన వచ్చి చెప్తాడు. ఇప్పుడు యేసయ్య ఏం చెప్పాలి? చనిపోయింది కదా, నేను తిరిగి లేపుతాను అని చెప్పాలా. కానీ యేసయ్య ఏం చెప్పాడు? నీ కుమార్తె స్వస్థపరచబడుతుంది అని చెప్పాడు. ఆయన చనిపోయింది రా అనంటే ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడు? నీ కుమార్తె స్వస్థపరచబడుతుంది అని చెబుతున్నాడు. ఆయన చనిపోయిందన్నా కానీ ఈయన అనగా యేసయ్య నీ కుమార్తె స్వస్థపరచబడుతుంది అని పలకటానికి కారణం ఏంటంటే, ఆయన యాయూరు యేసయ్య దగ్గరికి నమ్మకంతో వచ్చాడు. ఏ నమ్మకంతో అంటే, నా కుమార్తె యేసయ్య ద్వారా స్వస్థపరచబడబోతుంది. అదే నమ్మకంతో వచ్చాడా? ఏ నమ్మకంతో వచ్చాడు? నా కుమార్తె యేసయ్య ద్వారా ఏం చేయబడతా ఉంది. అది జరగనప్పటికీ నమ్మిక ఉంచాడు గనక యేసయ్య కూడా అదే చెప్తా ఉన్నాడు. జరగనప్పటికీ యేసయ్య అదే మాట జ్ఞాపకం చేయటానికి కారణం ఏంటంటే, ఆయన యొద్దకు వచ్చేవారిని, ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి, ఆయన యొద్దకు వచ్చేవారిని ఆయన ఎంత మాత్రమును త్రోసివేయడు. ఆయన యొద్దకు వచ్చేవారిని ఆయన ఎంత మాత్రమును సిగ్గుపడనీయడు. ఏం చేయనీయడంట? ఒకటి, త్రోసివేసే దేవుడు కాదు. రెండవది, సిగ్గుపడనిచ్చే దేవుడు కాదు. ఆయన యందు నమ్మిక ఉంచితే, నువ్వు ఏ విషయంలోనైతే నమ్మిక ఉంచావో ఆ స్థితిలో నన్ను సిగ్గుపడనీయడు. అంత గొప్ప దేవుడు నీవు నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు. ఈ ఈ ఈ వాక్యాన్ని పదే పదే నేను ఎందుకు జ్ఞాపకం చేసుకుంటానంటే, పరిస్థితులు తారుమారైపోయి మన స్థితి అప్ అండ్ డౌన్ అయిపోయి ఏమవుతుంది? ఇంకా అర్థమయ్యేటట్టుగా ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. అట్లాగా మన స్థితి కొన్నిసార్లు ఏమవుతుందంటే, చేద్దాం అనుకుంటాం కానీ బోర్ల పడతాం. ఇంకేమనొచ్చు, సతికిలు పడతాం. ఏదో చేసే ఇంక వద్దులే. సింపుల్గా చేద్దాము అనుకుంటాం కానీ కొంచెం కూడా చేయలేము. కొన్నిసార్లు సామర్థ్యత తగ్గు, లేకపోతే కొన్నిసార్లు బోర్లబడు. మొత్తానికి ఏమవుతుంది అని అంటే,
ఏమవుతుందంటే మొత్తం ఫెయిల్ అయిపోద్ది. ఆయన నమ్మకం ఫెయిల్ అయిందా? యాయూరు నమ్మకం ఫెయిల్ అయిందా? ఫెయిల్ కాలేదా? మధ్యలో ఫెయిల్ అయింది. మధ్యలో ఫెయిల్ అయింది కనుకే ఆ వస్త్రాన్ని ఏం చేశాడు? చింపుకున్నాడా లేదా? రొమ్ము బాదుకుంటూ ఏడ్చాడా లేదా? అంగలార్చాడా లేదా? ఫెయిల్ అయ్యింది. అంటే మన బ్రతుకులో మన స్టామినా సరిపోక మనం ఫెయిల్ అయినా యేసయ్య మరలా లేపి మనం ఫెయిల్ అయినా, మన బలం సరిపోకపోయినా, మన జ్ఞానం సరిపోకపోయినా, చదువు సరిపోకపోయినా, అమ్మ అర్థమవుతుందా? చదువు సరిపోకపోయినా, బలం సరిపోకపోయినా, ధనం సరిపోకపోయినా, హైట్లు సరిపోకపోయినా, ఇంకా ఇంకా చెప్పాలంటే కలర్ సరిపోకపోయినా, స్థితి సరిపోకపోయినా, కొన్ని మనము దానికి ఈ అర్హత లేక సతికిలు పడి ఫెయిల్ అయిపోయినటువంటి వ్యక్తిని మరలా తిరిగి విజేతగా నిలబెట్టగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదును చూసి ఈయన పొట్టోడు ఈయన కాదే అనుకున్నాడంట ప్రవక్త. ఈయన అయ్యి ఉండడు అని మనసులో అనుకున్నాడంట. అప్పుడు దేవుడు ఆ ప్రవక్తతో మాట్లాడుతున్నమాట, మనుషులు తలంచేది వేరు, నేను తలంచేది, మనుషుల ఆలోచన వేరు, నా ఆలోచన వేరు. కనుక నేను ముగిస్తా ఉన్నా నువ్వు నేను ఫెయిల్ అయినా నిలబెట్టే దేవుడు ఉన్నాడు. కానీ ఆయన ఫెయిల్ అయినా కానీ ఆయన మరలా పొందుకోగలిగాడు అనంటే మొదట ఆయన నమ్మకం ఉంచాడు ఆయనలో. మొదట ఏముంచాడు? మనము నిరీక్షించేటటువంటి పనుల నిమిత్తం, మనం నిరీక్షించేటటువంటి కార్యముల నిమిత్తం విశ్వసించాలి. ఏం చేయాలి? విశ్వసించాలి. నువ్వు విశ్వసిస్తే, నమ్మితే, నీ నమ్మకం అపనమ్మకం అయినా కానీ కొన్నిసార్లు ఇది జరగదులే అని ఒకసారి నువ్వు నమ్మి ఇది జరగదులే, ఏదో నమ్మకం ఉంచాను కానీ దేవుడు చేయలేదు అని ఫెయిల్ అయినట్టుగా నీకు అనిపించినా దేవుడు దాన్ని కొనసాగిస్తాడు. అందుకని మనుషులను నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నమ్ము, అది సక్సెస్ అయినా సరే ఫెయిల్ అయినా సరే నమ్ము. ఈ మాట గుర్తుపెట్టుకోండి, అది సక్సెస్ అయినా ఫెయిల్ అయినా, నీ సామర్థ్యతను బట్టి అది సక్సెస్ అయినా, నీ సామర్థ్యత లేక అది ఫెయిల్ అయినా నమ్ము. దేవుడు మనలను వెన్ను తట్టి విజయ పతాకంలో నడిపించగలిగినటువంటి దేవుడు. ఆమేన్.